ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చూడండి, అక్కడ రాయబడి ఉంది కదా, అలాగే పరిశుద్ధుల సంఘము అన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త, అల్లరికి కర్త కాదని అపోస్తుడైన పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా చాలా సంఘాల్లో అనేక గందరగోళ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కారణం ఏమంటారు? ఎందుకు ఈ గందరగోళం? ఇంకా మనము వాక్యపు వెలుగులో ఆలోచన చేస్తే సంఘములో మనము అనేకులకు మేలుకరంగానే ఉండాలి. నువ్వు సంఘంలో సభ్యుడు అయితే, ఏ సంఘములో నిన్ను దేవుడు నాటాడో, ఏ సంఘములో నిన్ను ఒక బాధ్యత కలిగిన ఒక సంఘములో నువ్వు బాధ్యత కలిగిన వాడిగా నువ్వు జీవించవలసిన అవసరం దేవుని బిడ్డలారా, మనము ఇతరులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా సంఘ క్షేమాభివృద్ధిలో మనము ఒక పాత్రగా వాడబడుటకు మనము వాడబడే వారిగా మనం ఉండాలి. కానీ నేటి కాలంలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడే వారు కనబడట్లేదు, కానీ గందరగోళాలు సృష్టించేవారు ఎక్కువైపోయారు. దైవజనులు ఎంతో ప్రార్థనాపూర్వకముగా, ఎంతో ఆత్మల భారము కలిగి వారు దేవుని మందిరములో వాక్యం చెబుతూ ఉన్నప్పుడు వాటిని విని గైకొనాలి, వాటిని విని సరిదిద్దుకోవాలి, వాటిని విని నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. దేవుని బిడ్డలారా, అట్టి వారుగా మీరు ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. కానీ ఈనాటి కాలంలో కొన్ని సంఘాలలో దైవ సేవకులు ఎంతో ప్రేమతో, ఎంతో భారముతో వారు వాక్యాలు, దేవుని మాటను మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు వాటిని గైకొనకుండా దైవ సేవకుడిలోంచి మాట్లాడిన దేవుని మాటను నువ్వు గుర్తెరగకుండా వాటిలో తప్పులు ఎదగట కొరకు నువ్వు ప్రయత్నిస్తున్నావు. నన్నే అంటున్నాడు మా సేవకుడు అనేవాళ్ళు లేకపోలేదు ఈ రోజున. ఏమండి, ఒక తప్పుని తప్పుగా ఖండించే సేవకుడు ఉంటే అది నీకెంతో మేలు, నీ కుటుంబానికి, నీ జీవితానికి ఎంతో మేలు. అటువంటి దైవ సేవకుడు నువ్వు కలిగి ఉన్నందుకు నువ్వు దేవునిలో ఆనందించాలి. కానీ నేటి కాలంలో ఎలా ఉన్నారో తెలుసా? కొందరు, నేను అందరినీ అనట్లేదు, కొందరు ఏదైనా మన లోపాన్ని వాళ్ళు ఎత్తి చూపితే అండి, మనలో ఉన్న అవిధేయతను వాళ్ళు సరిదిద్దుట కొరకు ప్రయత్నిస్తే నేటి కాలంలో చాలామందికి అది ఇష్టంగా లేదు. వెంటనే నన్ను ఇలా వాక్యం ద్వారా నన్ను ఇలా అంటాడా మా సేవకుడు అని వేరొక విధంగా వాక్యాన్ని తీసుకోవలసింది మన క్షేమాభివృద్ధి కొరకు, మన ఆత్మీయతలో ఎదుగుదల కొరకు, మనం సరిదిద్దబడట కొరకు, దేవుడి రాకడలో మనల్ని మనం
మనం ఎత్తబడుట కొరకు సిద్ధపడుట కొరకు దేవుని వాక్యాన్ని మనము తీసుకోవాలి. కానీ కొందరు ఈ నేటి కాలంలో వాక్యములో నుంచి ఆ విధంగా సహృదయంతో దేవుని వాక్యాన్ని స్వీకరించడం మానేసి వ్యతిరేకమైన ద్వారంలో వ్యతిరేకమైన ఆలోచన కలిగి వ్యతిరేకమైన ఉద్దేశం కలిగి ఆ వాక్యాన్ని దాన్ని విపరీత అర్థములు వచ్చినట్లుగా మార్చుకుని అండి ఈరోజు సంఘాల్లో గందరగోళం లేవదీసేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేను ఈ వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను, నీవు ఒక సంఘములో ఉన్నావు అంటే నీ ద్వారా నువ్వు ఆ సంఘ సభ్యుడిగా నువ్వు ఉన్నప్పుడు నీవు ఆ సంఘము నీ ద్వారా ఇంకొక అనేకులు రక్షించబడ్డానికో అనేకులు నీ జీవితాన్ని చూసి మార్పు చెందటానికో నీ జీవితం ఉండాలి తప్ప నీ జీవితం అండ్ ఆ సంఘాన్ని విచ్ఛిన్నం చేసేవాడిగా ఆ సంఘాన్ని చీలికలు చేసేవాడిగా ఆ సంఘాన్ని అంటే అనేక గందరగోళాలు లేవనెత్తేవాడిగా నువ్వు ఉండటం అది దేవుని ఉద్దేశం కాదు అని నువ్వు ఎరగాలి. అందుకని దేవుని వాక్యం ద్వారా నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి ప్రసంగాలు ఇటువంటి వాక్యాలు వింటున్నప్పుడు కొంతమందికి నచ్చదు. ఈయన మాకు చెప్తున్నాడు ఏంటి అన్నట్టు అనుకుంటారు. నేనెవరినయ్యా, నేనెవరిని మీకు చెప్తాకి? దేవుని వాక్యం చెప్తున్నాను. నేను దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించమని చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, ఏలెత్తి చూపటం చాలా సులువు, ఇతరులను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకు ప్రతి వారిని విమర్శిస్తావు నువ్వు? అంటే భిన్నమైన బోధలు తీసుకొస్తున్నారు కొంతమంది. సంఘంలో ఎక్కడో ఏదో బోధ వింటాడు ఈయన, ఆ బోధను పట్టుకొచ్చి సంఘంలో చెప్తూ ఉంటాడు. నేను అంటాను, అయ్యా, నీ సేవకుడు చేసిన ప్రార్థన వల్ల నువ్వు ఎంతో మేలు పొందుకున్నావు, ఎంతో ఆశీర్వాదం పొందుకున్నావు. ఆయనలో ఉన్న ఆ ప్రార్థన, ఆయన నీ కొరకు చేసిన ప్రార్థన, నువ్వు ఏమిచ్చినా, నువ్వు ఎంత ఏ విధమైన ఏమిచ్చినా కూడా అటువంటి సేవకుడు నీకు దొరకడయ్యా. అటువంటి సేవకుడిని నీకు తండ్రిగా దేవుడిచ్చాడు. అది మర్చిపోయి ఎందుకు ప్రేమను విడిచి సేవకుడి మీద అండ్ సంఘములో అండ్ నేనే గొప్పవాడిని అనిపించుకోవడం కొరకు, లేక నాకు తెలిసిందే వాక్యం అనిపించుకోవడం కొరకు ఎందుకు వాటి కొరకు నువ్వు తహతహలాడుతున్నావు? ఒక నిమిషం నీవు ఆలోచన చేసుకోండి. ఈ వాక్యము నేను సిద్ధపడినప్పుడు దేవుడి సంఘంలో సంఘాల్లో నేటి కాలంలో ఎదుర్కొంటున్న సమస్యలు దేవుడు నా హృదయలో పెట్టాడు ఈ వాక్యం ద్వారా. అదే ప్రకటిస్తున్నాను మీ దగ్గర, అదే మీకు ఈరోజు మేము వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. దేవుని బిడ్డలారా, సంఘము దినదినాభివృద్ధి పొందాలి. అది సేవకుడు ఒక్కడదే బాధ్యత కాదు, సంఘంలో నాటబడిన నీది కూడా. నీవు అనేకులకు మాదిరికరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా నేను ఒక మాట చెప్పనా, సంఘంలో ఎవరైనా ఎక్కడో చిన్న ఇబ్బంది కలిగిందనుకోండి, సేవకుని బట్టో లేకపోతే విశ్వాసులను బట్టో ఎవరైనా దేవునికి ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు దేవునిలో అని తెలిసిందనుకోండి, వారిని నీవు బలపరిచే విధంగా దేవుడు నువ్వు ఉండాలని కోరుతున్నాడు. నిన్ను వారిని సరిదిద్ది మరలా దేవుని సన్నిధికి నడిపించే అట్టి బాధ్యత నువ్వు తీసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని నిన్ను సంఘములో పెద్దగా దేవుడు నియమించాడు. సంఘ పెద్దగా, సంఘంలో ఒక ముఖ్య పాత్రగా నిన్ను నియమించింది. అందుకనే నిన్ను ఎన్నుకున్నది, నిన్ను పిలిచినది. అందుకనే
అయితే నువ్వు ఆ పని వదిలేసి ఎవరైనా గందరగోళంలో లేకపోతే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని పలకరించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళ విషయంలో దేవుని వాక్యము ద్వారా వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఏ విధమైన పరిష్కారం వస్తుందో తెలియపరిచి వారిని సంఘమునకు రావలసిన నీవు కొంతమందిని విడగొట్టి పాస్టర్ గారు కొంతమందికే ప్రార్థన చేస్తున్నాడు వింటూ వస్తున్నాను. నేను అక్కడక్కడ కొన్ని సంఘాల్లో వింటున్నాను. ఆ పాస్టర్ గారండి అలాగే వాళ్ళకే ప్రార్థన చేస్తాడండి, మాకు చేయడు. దేవుని బిడ్డలారా, నేను అంటాను, తప్పులను ఎతికితే అనేక తప్పులు కనబడతాయి. ముందు నీ కోణం, నీ దృక్పథం మార్చుకోవాలి. తప్పులను ఎతకటమే నీవు పరమావధిగా పెట్టుకున్నావేమో నువ్వు, అందుకని నీకు అన్ని తప్పులుగానే కనబడుతున్నాయి. మంచిని ఎతుకు. నువ్వు వ్యాధిలో ఉన్నప్పుడు నీ సేవకుడు నీ కోసం ప్రార్థన చేయలేదా? నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కొరకు కన్నీరు కార్చలేదా? నువ్వు బాగుండాలని ఆయన, నీవు నీ బిడ్డలు సంతోషంగా ఉండాలని ఆయన దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగలేదంటారా? దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంత నమ్మకమైన సేవకులను మీరు కలిగి ఉంటే అది దేవుని మీకు ఇచ్చిన గొప్ప కృప అండి అది. కానీ ఈరోజు అటువంటి సేవకులను విడిచిపెట్టేసి ఎవరో ఏదో కొత్త బోధ తీసుకొచ్చి కొత్త బోధలు చెబుతున్నారు, అక్కడ పరుగులు పెడుతున్నారేమో. వాళ్ళు వాక్యం బోధించకుండా స్వస్థత ఏదో నీకు వెరేస్తున్నారేమో. ఆ ఎర్రను చాటున ఉన్న జ్ఞానమును మర్చిపోతున్నావు నువ్వు. వాళ్ళు నీ క్షేమాభివృద్ధిని కోరేవాళ్ళు కాదు, ఎరవేసి లాగుతారు. వాళ్ళు నీ క్షేమాన్ని కోరేవాళ్ళు కాదు. కానీ ఎర్ర కనబడినప్పుడు ఆ చేప అనుకుంటుందట, ఇది నాకు ఎవరు కష్టపడక్క లేకుండా ఎంత ప్రేమతో నాకు ముందుకు వచ్చి పెడుతున్నాడు ఎవడో అనుకుంటుందట. కానీ దాని వెనక, దాని చాటున ఉన్న ముళ్ళు తెలియదు అంటే ఆ చేపకి. ఈ రోజున భిన్నమైన బోధలు, భిన్నమైన మాటలు అండ్ వాక్యానుసారమైనవి కాని వాటి వైపు ఏదేదో తెలుసుకుని, ఏదేదో అండ్ నాకే తెలుసు అన్నట్లుగా తెలుసుకుని సంఘంలోంచి వైదొలిగిపోయి ఎక్కడికో వెళ్ళి అక్కడ కొంతకాలం నీ మీద ప్రేమ చూపిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఒక సంఘాన్ని ఎడగొట్టి వేరొక సంధికి రమ్మని నిన్ను పిలుస్తున్నారో అర్థమేమిటి అంటే అక్కడ వాళ్ళు ఎరేసారు, ఆ ఎర్రలో నువ్వు పడ్డావు. అయితే వాళ్ళు నిన్ను కనలేదు, లేక నీ కోసం కన్నీరు కార్చిన వారు కాదు. వాళ్ళే గొప్పవారని చెప్పి వాళ్ళ వెనకాల పరుగులు పెడుతున్నావేమో నువ్వు. దేవుని బిడ్డలా, నువ్వు వెళ్ళడమే కాకుండా అండి ఎంతో రక్షణ భారము కలిగిన సేవకుడు, నిన్ను రక్షించిన, రక్షణలో నడిపిన సేవకుడు ఆయన మర్చిపోయి ఆయన్ని విడిచిపెట్టి అంటే పోనీ నువ్వు వెళ్ళడమే కాకుండా కొంతమందిని మరలా అని వెనకాల తీసుకువెళ్ళి, ఇదంతా ఎంత గందరగోళం అండి సంఘంలో, ఎంత గందరగోళం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఎంత చక్కగా చెప్తున్నాడు. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త, కానీ అల్లరికి కర్త కాదు. నీవు ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి పొందే విధంగా నీ జీవిత విధానం ఉండాలండి, విధానం ఉండాలి. ఈరోజు అటువంటి నమ్మకస్తులేరి అవండి 1-2 వారాలు సేవకుడు సంఘాన్ని అప్పగిస్తే అంటే 3వ వారం సేవకునికి వచ్చే సమయానికి సమయానికి ఆ సంఘాన్ని అంటే ఏమార్చేవాళ్ళు లేరా, దొంగిలించేవాళ్ళు లేరా, మోసపు మాటలు చెప్పి సంఘాలను వేరు చేసే వాళ్ళు లేరా?
ఇటువంటి వారిని మీరు ఎందుకు నమ్ముతూ ఉన్నారు? గందరగోళాలు, సంఘములో గందరగోళాలు ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు? దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడమ్మా, నీతో మాట్లాడుతున్నాడయ్యా అని. అంతేకాదు చూడండి, కొన్ని పరిచర్యల విషయంలో సంఘాల్లో గందరగోళాలే ఏర్పడుతున్నాయి. ఏంటి పరిచర్యలు? ఒక ప్రేమ బిందుని ఏర్పాటు చేశారు. అంటే నువ్వు నమ్మకమైన వారు అయితే ఏం చేయాలో తెలుసా? ప్రేమ బిందులో అందరికంటే ముందు నువ్వు కూర్చోవడం కాదు, అందరికంటే చివరిని కూర్చోవాలి. నిజం, ఇది కరుగ్గా అనిపించవచ్చు మాట. ఏమంటే మన ఇంటికి భోజనానికి వచ్చారు అతిథులు అనుకుందాం. ముందు మీరు భోజనం చేస్తారా, అతిథులకు పెడతారా? చెప్పండి, ఏం చేస్తారు? ముందు అతిథులే కదా. ఇదేంటి మేము పొద్దునంతా కష్టపడి వండాం, వీళ్ళకెందుకు పెట్టాలనుకుంటారా అంటే కాదు కదా, అలా అనుకోరు కదా. అతిథులు వచ్చారు, వాళ్ళకి అంతటి పెట్టి వాళ్ళు తిని భోజనం చేసిన తర్వాత మరలా వీళ్ళు భోజనం చేస్తారు కదా ఇంటిలో పాతి. అలాగే సంఘంలో కూడా ప్రేమ విందు కానివ్వండి, ఏ పరిచర్యలైనా చివరి వరకు నువ్వు ఉండి అంటే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పట్టుకెళ్ళాలి కూడా. ఈరోజు భోజన కార్యక్రమం అనుకోండి, నేను అంటారు ఇవాళ తింటే రేపు పోద్ది కాదు. నువ్వు ఆ భోజనం కొరకు కాదు, నువ్వు చేస్తున్న పరిచర్యను బట్టి ఆశీర్వాదాన్ని పట్టుకెళ్ళాలి ఇంటికి. నువ్వు ఆశీర్వాదం పట్టుకెళ్ళాలి. ఈరోజు ఎందరూ ఈ పరిచర్యల్లో ప్రేమ విందు ఒకటి గురించి అని చెప్పట్లేదు, కానీ అని మీటింగ్స్ పెడతారు దైవ సేవకులు ఎంతో ప్రార్థనాపూర్వకంగా. అంటే ఆ మీటింగ్స్లో మనము వాళ్ళకి సహకారులుగా ఉండాలి. ఈ రోజుల్లో ఎలా ఉంటుందో తెలుసా అంటే, ఏమండి నేను ఒక సేవకుని తీసుకొచ్చాను, మీరు ఆయనకు వాక్యం ఇవ్వండి, వీళ్ళకి వాక్యం ఇవ్వండి. సేవకుడు తెలీదా తన పిల్లలకి, తన మందకి, లేక తన సంఘానికి ఎవరి చేత వాక్యం చెప్తే మేలుకరమో ఆశీర్వాదకరమో వాళ్ళకి తెలీదా? మరి నీవు ఆ మీటింగ్స్లో నువ్వు సహకారిగా ఉండాలి. ఇంకా దేవుడు నిన్ను ప్రేరేపిస్తే, దేవుడు ఇంకా బలపరచబడాలనుకుంటే అనేకులను దేవుని వైపు తిప్పు, అనేకులను ఆ మీటింగ్స్ తీసుకురా, కూర్చోబెట్టి దేవుని వాక్యం వినటానికి వాళ్ళకి అనుకూలమైన వాతావరణం తీసుకురా. అది ఎంత ఆశీర్వాదం. కానీ ఆ ప్రయత్నం చేయం మనం. అంటే మొదటి ప్రార్థన నాకే ఇవ్వాలి, మొదటి పాట నాకే ఇవ్వాలి, ఇవ్వకపోతే అక్కడ ఒక గందరగోళం చూసిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, చిన్న కొంత ఉప్పు తీసి ఆ కూరలో వేస్తే కూర అంతా రుచిగా మారిపోద్దంట. అలాగే నీ జీవితం, నువ్వు సంఘంలో నువ్వు ఉన్నప్పుడు అందరికీ మేలుకరంగా నువ్వు మలచబడాలండి. ఇంకా గొప్ప విషయం చెప్తున్నాను చూడండి. నీ సంఘములో, మీ సంఘంలో ఫలానా తల్లి ప్రార్థన చేస్తే, ఫలానా తల్లితో మాట్లాడితే నాకు చాలా ఆదరణ కలుగుతుందండి, చాలా ధైర్యం కలుగుతుందండి అని నీ కొరకు అట్టి సాక్ష్యాన్ని సంఘంలో సంపాదించుకోవాలి. మీటింగ్స్ సేవకులు భారభరితంగా ఆయన మీటింగ్స్ పెట్టినప్పుడు సహకరించవు, ఏదో ఒక లోపం పట్టుకుంటావు, లేకపోతే ఏదో ఒక అక్కడ ఇది ఇలా జరిగిందండి, అక్కడ అలా జరగలేదని ఉన్నవి లేనివి. నీ దృక్పథం మార్చుకోవాలని దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. నేను ఎవరినో ఉద్దేశించి వాక్యం చెప్పట్లా. నేటి కాలాల్లో సంఘాల్లో కలుగుతున్న గందరగోళాలు ఇవన్నీ. దేవుని బిడ్డలారా అని అంటాను, రాకడ సమయం దగ్గర పడింది, దేవుని రాకడ బహు దగ్గర పడింది. వధువు సంఘముగా మనం సిద్ధపడవలసిన పరిస్థితి, సిద్ధపడి ఉండాలి. దేవుడు రాకడలో వధువు సంఘంగా ఉండవలసిన మనం
మనము గందరగోళాలు సృష్టించుకునే సంఘాల్లో ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, క్రీస్తు ప్రేమను కలిగి ఉండవలసిన వారుగా ఉండవలసిన మనం ఒకరినొకరు విభేదించుకుంటూ, ఒకరినొకరు మాటలు అనుకుంటూ, ఒకరేడలో ఒకరు ప్రేమ లేకుండా మనం జీవిస్తే మనం దేవుని రాకడలో ఎత్తబడతామా? దేవుని రాకడలో మనము ఎత్తబడే గుంపులో మనం ఉంటామంటారా? అలా ఉంటే దేవుని బిడ్డలారా, సమాధానమే దేవుడు కోరుతున్నాడు. విశ్వాసులుగా ఉండవలసిన మీరు, దేవుడు మిమ్మల్ని నాటిన ఆ సంఘంలో నమ్మకంగా మీ జీవితాలు ముందుకు తీసుకెళ్ళాల్సిన మీరు నేటి కాలంలో గందరగోళాలు సృష్టించేవారుగా మారొద్దని మీకు విన్నపిస్తున్నాను దేవుని వాక్యం ద్వారా. సంఘం అంటే ఒక కుటుంబంలో నీ బిడ్డ బాగోకపోతే నీవు ప్రశాంతంగా ఉండగలవా? ఉండలేవు కదా. అలాగే సంఘంలో సభ్యులు ఎవరైనా ఆర్థికపరమైన ఇబ్బంది చేతో, లేక వ్యాధి చేతో, బాధ చేతో వాళ్ళు సతమతలవుతున్నప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థించాలి. నువ్వు ఆ సంఘ సభ్యుడిగా దేవుడు నిన్ను దీవిస్తే తప్పక వారికి చేయూతనివ్వాలి. వారికి తప్పక నీ ప్రోత్సాహాన్ని వారికి అందించాలి. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు సంఘముకు నమ్మకంగా సేవ కొరకు మనము నమ్మకంగా ఇచ్చేవారు ఉన్నారు, మంచిది. అది ఎంత అవసరమో నీ పక్కన ఉన్న సోదరుడు కూడా మేలు పొందాలి. ఇది ఎంత అవసరం. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, అలాగే ఉన్నావా? అటువంటి విశ్వాసుగా ఉన్నావా? లేక సంఘాల్లో గందరగోళం సృష్టించేవారుగా ఉన్నావా? అవునండి. ఒక ఆమె చెప్తుందట, ఎవరికో ఒక సేవకుడు గురించి ఏమంటుందంటే, పాస్టర్ గారు నీకు బాగాలేదని తెలిసినా నీ పేరెత్తి ప్రార్థన చేయలేదు అని చెప్తుందట. అండి, దేవుని బిడ్డలారా, ఎంత అవివేకం అండి ఇది, ఎంత అవివేకమైన మాటలు ఇవి. అంటాను, ఒకవేళ సేవకుడు మర్చిపోయి ఉండొచ్చు, కానీ సేవకుడు మర్చిపోయిన నువ్వు గుర్తుంది కదా, నువ్వైనా ప్రార్థించవచ్చు కదా, నువ్వైనా ఆ బిడ్డ క్షేమం కొరకు నువ్వైనా ప్రార్థన చేయొచ్చు కదా అంటే ఒక నిమిషం ఆలోచన చేయండి. ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను, గందరగోళాలు నీ ద్వారా సంఘంలోనికి ప్రవేశించకూడదు. నీ ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందాలని ప్రభువు ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. నీ ప్రవర్తన కొంత భిన్నంగా ఉంటుంది, నీ ధోరణి కొంత భిన్నంగా ఉంటుంది, నీ ఆలోచన కొంత భిన్నంగా కనపడుతూ ఉంది దేవునికి. అందుకని ఈ వాక్యం ద్వారా దేవుని సరిదిద్దడానికి ఇష్టపడుతున్నాడు. సరిదిద్దబడతావా అంటే? లేక కొన్ని గిత్తలంట అంత ఎంతగా వాటిని మౌలు చేద్దామన్నా, వాటిని సరిదిద్దామన్నా గిత్తలంట ఏం చేస్తాయంటే, ఎంత మనం దాన్ని అనిస్తామంటే అంతగా ఇంకా పైకి అవి ఎదురు తిరుగుతూ ఉంటాయట. అలాంటి స్వభావం ఏమైనా ఉందేమో నీలో, ఒకవేళ ఉంటే సరిదిద్దుకోండి. దేవుని బిడ్డలారా, మీ సంఘానికి నువ్వు మేలుకరంగా మార్చబడాలనే మా ప్రార్థన. సంఘములో నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలనే మా ప్రార్థన. నీ సేవకుడికి నువ్వు నమ్మకంగా ఉండాలనే మా ఈ వాక్యం యొక్క సారాంశం. సంఘంలో నీవు మేలుకరంగా మలచబడాలనే దేవుని యొక్క ఆలోచన. సంఘములో ఒక మాదిరికరమైన జీవితాన్ని నీవు పెంపొందించుకోవడమే దేవునికి ఇష్టం. దేవుని బిడ్డలారా, అట్టి విధంగా మనము సిద్ధపడాలి. గందరగోళాలు తీసివేయండి, గందరగోళాలు సృష్టించొద్దు. సంఘము దేవునిది, అది మర్చిపోవద్దు. ఆఖరి మాటగా చెప్తున్నాను, సంఘం నీది కాదు,
మాది కాదు, సేవకుడిది కాదు, సంఘము దేవునిది. దాన్ని మనం ఏదైనా గందరగోళం సృష్టిద్దాం అనుకుంటే సృష్టిస్తే అవండి దేవుడు ఊరుకునేవాడేమీ కాదు, అది మర్చిపోకండి. అంటే సేవకుడు ఒకసారి మిమ్మల్ని ఏమీ అనలేకపోవచ్చు అండి, సేవకులు మిమ్మల్ని ఏమీ వాళ్ళకున్న ప్రేమను బట్టి మిమ్మల్ని ఏమీ అనలేకపోవచ్చు, కానీ సంఘము దేవునిది, అది మర్చిపోకు. నీ వల్ల సంఘము ఆశీర్వాదకరంగానే, నీ ప్రవర్తన ద్వారా సంఘము మేలుకరంగానే నువ్వు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. ఆయన సంఘాల్లో లేనిపోని గందరగోళం సృష్టిస్తే దానికి కారణం నువ్వైతే అండి తప్పకుండా నేను అంటాను, ఒకరోజు దేవుడు తీర్పు తీరుస్తాడు, మర్చిపోవద్దు. కాబట్టి సరిదిద్దుకుందాం. దేవుడి రాకడలో చక్కటి ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగిన వారుగా మనం అందరము క్షేమాభివృద్ధి పొందుతూ, ప్రతి సంఘము నేను అంటాను, ప్రతి డినామినేషన్ నానాటికి అంటే దినదినాభివృద్ధి పొందుతూ అనేక ఆత్మలను అనేకులను రక్షణ మార్గంలో నడిపిస్తూ ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుంటూ సంతోషముతో ఐక్యతతో మనం ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతోని ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి, దీన్ని అపార్థం చేసుకోవద్దు. దేవుడు మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు. ప్రభువా, సంఘములో నేటి కాలంలో కలుగుతున్న గందరగోళాలు, వాటి విషయమై ప్రభా కొద్ది నిమిషాలు మేము ధ్యానించాం. నిజమే, సంఘ కాపరినేమి, సంఘ సభ్యులనేమి, మా ద్వారా సంఘ క్షేమాభివృద్ధి పొందటానికి నీ కృప చూపు నాయన. నిజమే, మేము నీకు ఆయాసకరమైన మార్గములు మా యందు ఉన్నాయని మేము గుర్తు ప్రభా, మా యందు ఉంటే వాటిని మేము తొలగించుకుంటాకు నీ కృప చూపండి. మేము ఎక్కడ నాటబడ్డామో అక్కడ నమ్మకంగా మీరు అక్కడ వచ్చే వరకు మేము పనిచేయవారుగా ఉండటకు నీ కృప చూపండి. మమ్మల్ని బలపరచు నాయన. ప్రభా, ఈ వాక్యమైన బిడ్డలను బలపరచు. వారి సంఘాలను, వారి సంఘ సభ్యులను, వారి సంఘ సరిహద్దులను విశాలపరచు. ప్రభా, ఎందరో సేవకులు ప్రభా నిజమే ఎంతో త్యాగపూరితంగా నీ సేవ చేస్తున్నారు. ఎంతో ప్రభా అనేక వాటిని విడిచిపెట్టి ప్రభా ఎంతో శ్రమపడుతూ ఆత్మల భారము కలిగి సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు నాయన. వారిని ఇంకనూ ఆశీర్వదించు నాయన. వారి పరిచర్యలను ఆశీర్వదించండి. నీ కృపలో బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వాక్యం లేక ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా ఒక ఫోన్ కాల్ మాకు చేయండి. మీ ఫోన్ కాల్ మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా మాకు తెలియపరచండి. తప్పకుండా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అంతేకాదు మిమ్మల్ని కలిసి ప్రార్థన చేయడానికి కూడా నేను మా టీం మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అంతేకాదు మరి మీరు మరి ఏదైతే ఈ వాక్యం వింటున్నారో అనేకులకు ఈ వాక్యాన్ని పరిచయం చేయండి. అనేకులు వినటానికి, వారు కూడా మీ ఆత్మీయ మేలు పొందటానికి ఇది ఎంతో దోహదపడుతుందని ఆకాంక్షిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.